జిల్లాలో నల్గొండ నియోజకవర్గం కావచ్చు, దేవరకొండ కావచ్చు, నకరికల్ కావచ్చు, కొద్ది గ్రామాలు నాగార్జున సాగర్కు సంబంధించి కావచ్చు, ఇవి పూర్తిగా ఏఎంఆర్పి పైన ఆధారపడి సాగు చేసుకునే ప్రాంతాలు రైతాంగం. ఇవాళ మీరందరి సాక్షులు. మంత్రులు పోటీలు పడి నాగార్జున సాగర్లో క్రస్ట్ గేట్లు ఎత్తడానికి, నీళ్లను పులిచింతలకు పంపడానికి చాలా తాపత్రయపడ్డారు. పాపం ఒక మంత్రి 10 నిమిషాలు ఆలస్యమైనందుకు ఇంకో మంత్రి అలిగిపోయిండు. ఆలస్యం అవుతుంది, తొందరగా పంపాలి నీళ్ళు పులిచింతలకు. అక్కడ బాకీ ఉన్నాం మనం అన్న పద్ధతుల్లో. నీళ్ళు వదిలినరు, వందలాది క్యూసెక్కులు ఇప్పటికీ సముద్రం పాలైనాయి. కానీ దురదృష్టం ఏంటంటే నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఏఎంఆర్పి కాలువ ఎప్పుడు నిండుగా రావట్లేదు. ఆడ ఉదయ సముద్రం బోసిపై కనబడుతుంది మనకు. ఉండవలసింది 1.5 టీఎంసీలు అయితే ఇవాళ 0.7 టీఎంసీలు కూడా లేవు దాంట్లో. మనం అందరం గేట్ల దగ్గరికి పోయి, మత్తడి దగ్గర పోయి చూసినాం, అలుగు దగ్గర పోయి చూసినాం, 10 ఫీట్ల పైగా లోపలికి ఉన్నాయి నీళ్లు. దాదాపు అన్ని గ్రామాలలో ఏదో పద్ధతిలో నిరసన చెప్తున్నారు రైతులు. తిప్పర్తిలో రెగ్యులర్గా ధర్నాలు చూస్తున్నాం మనం. ఇవేమో రాజకీయ పార్టీలు చేసేవి కావు, ఏ పార్టీలు దాని వెనకాల లేవు. రైతాంగమే స్వచ్ఛందంగా వాళ్ళ బాధ ఉంది కాబట్టి, వాళ్ళ కట్టుకోత ఉంది కాబట్టి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కానీ మంత్రులేమో సోయి లేకుంటున్నారు. నేను ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నా, ఈ జిల్లా మంత్రులకు ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఇచ్చేదాని కొరకున్నంత ఆతృత ఎందుకో నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వడంలో లేదు. సముద్రం పాలైతున్న వందలాది టీఎంసీల నీళ్లు ఒకవైపు, ఎండిపోతున్న వేలాది ఎకరాల పొలాలు మరొక వైపు నల్గొండ జిల్లాలో ఈ జిల్లా మంత్రుల పనితీరుకు నిదర్శనం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, నోటికొచ్చిన బూతులు, చిట్చాట్ల పేరు మీద చెత్త మాటలు, ఉత్త మాటలు తప్ప వాస్తవంలో వాళ్ళ పనితీరుకు నిదర్శనం ఈ సమయంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్ళు తీసుకొచ్చుకొని నింపుకోవడానికి అన్ని వ్యవస్థలు ఉండి ఎదురు చూస్తున్న పొలాలు, చెరువులు, ఉదయ సముద్రమే తార్కాణం ఈ మంత్రుల పని విధానానికి, ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. అది వెంటనే నల్గొండ జిల్లాలో ఎదురు చూస్తున్న రైతాంగం, ఏఎంఆర్పి పైన ఎదురు చూస్తున్న రైతాంగం ఎవరైతే ఉన్నారో, అది దేవరకొండ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, అదేవిధంగా నకరికల్ నియోజకవర్గం కావచ్చు, ఈ ప్రాంత రైతులకు వెంటనే నీళ్ళు ఇవ్వాలి, చెరువులు నింపాలి. మీరందరూ చూసారు గత 10 సంవత్సరాల కాలంలో, ఇప్పుడు ఈ సమయానికే కాదు, మే నెలలో కూడా చెరువులు నింపించేటోళ్ళం మేము. కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రతి నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసేటోని నేను, మా శాసనసభ్యులు అధికారులను పెట్టుకొని. నాగార్జున సాగర్లో 820 లెవెల్ ఉన్ననాడు కూడా మన ఉదయ సముద్రం నిండుగా ఉంది, మత్తడి దునికే పరిస్థితిలో ఉంది. మీరందరూ సాక్షులు దానికి. ఇవాళ కూడా రైతులు ధర్నాలు చేస్తున్నారు, నీళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వానికి సోయి లేదు. కేవలం హెలికాప్టర్ల సోకు, పక్క రాష్ట్రములతోని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఎట్లా మన్ననలు పొందాలి, ఆయన దగ్గర ఎట్లా సర్టిఫికేట్ తీసుకోవాలని పోటీ పడుతున్నారు తప్ప మంత్రులు. ఒకవైపు బనకచెర్ల కొరకు కాళేశ్వరాన్ని పండబెట్టింది. చంద్రబాబుకు బనకచెర్ల అనుమతులు వచ్చిందనక కాళేశ్వరాన్ని నడపొద్దు అని చెప్పి కృష్ణ నీళ్ళని తీసుకుపోయి కింది పంపడానికి తాపత్రయపడుతున్నారు తప్ప ఈ జిల్లా మంత్రి స్వయంగా
తన నియోజకవర్గ రైతాంగానికి కూడా నీళ్ళు ఇచ్చే సోయిలో లేడు. ఇది మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇంకా దుర్మార్గంగా వాస్తవానికి మొన్న యాసంగి కూడా నీళ్ళు ఇవ్వకపోతే ఎస్లింగోటం చెట్టచెన్నారం గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలే సెల్ఫీలు దిగి పెట్టిరు వీడియోలు. అయ్యా వెంకరెడ్డి నువ్వు వచ్చినాక నీళ్ళు రాకుండానే గత ప్రభుత్వంలో నీళ్ళు ఇచ్చిండ్రు, నీళ్ళు ఇచ్చి ఉపాయం చేయమని చెప్పి ఉన్నాయి ఇప్పటికి కూడా. అటు తిప్పర్తి మండలంలో రైతులు మామిడాల కావచ్చు, చెరుపల్లి కావచ్చు, ఇందుగుల కావచ్చు, అరే అంతకుముందు మేము నీళ్ళు ఎప్పుడు చూడలేదు, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు ఆగిపోయినాయి, మాకు నీళ్ళు ఎందుకు ఇవ్వరు అని చెప్పి ధర్నా చేస్తే కేసులు పెట్టిండ్రు. ఇవాళ కూడా కేసులో తిరుగుతున్నారు రైతులు.